నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. మీరు చెప్పినటువంటి వీక్ డేస్ ఏవైతే ఉంటాయో అందులో ఎటువంటి న్యూమరాలజీ ఉంది అనేటువంటి డిస్కస్ చేసినప్పుడు చాలామంది పాజిటివ్ కామెంట్స్ పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా మంగళవారం గురించి అందరూ అడిగారండి. అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏం సూచిస్తుంది, ఏం చెప్తుంది అనేటువంటి విషయం చాలామంది అడగటం జరిగింది నాన్న. సో వీళ్ళు కనుక పర్టికులర్గా అంటే ఆన్ యావరేజ్ చూసుకుంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏం చెప్తుంది? సో ఒక్క మాటలో చెప్పాలంటే మంగళవారం పుట్టడం ఒక గొప్ప వరం. దే ఆర్ ఆల్ స్పెషల్ పీపుల్. అంటే ప్రతి మండే టు సండే ప్రతిరోజు స్పెషలే. ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే కుజుడు అధిపతి మంగళవారానికి. వీళ్ళకి భూదేవంత ఓపిక ఉంటుంది. ఓపిక అంతా అయినాక చెప్పలేనంత కోపం ఉంటుంది. సో ఫస్ట్ అయితే వీళ్ళు ఓపికగా, చాలా ఓపికగా ఉంటారు. భూదేవి భరించేంత భరిస్తారు. తట్టుకోలేని స్టేజ్లో వాళ్ళ ఇంకొక రూపం కూడా ఉంటుంది. సో దే ఆర్ పీపుల్ విత్ లాట్ ఆఫ్ కైండ్ హార్ట్, దయాగుణం ఎక్కువ. మనం ఒక్కరే బాగుంటే కాదు, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నమ్మేవాళ్ళు ఈ ట్యూస్డే పుట్టిన పీపుల్. వెరీ వెరీ స్పెషల్. చాలామంది ఏమంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆస్తి రావడం లేటో, లేకపోతే వాళ్ళు సెటిల్ అవ్వడం లేటో, ఇల్లు కట్టుకునే కొంత 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయిపోతుంది చాలామంది వరకు. ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు తొందరగా సెటిల్ అవుతారు లైఫ్లో. తొందరగా మంచి జాబ్లో పోవడం, సెటిల్మెంట్, తొందరగా ఇల్లు కట్టుకోవడం, లైఫ్ తొందరగా ఎంజాయ్ చేసేవాళ్ళు వీళ్ళు స్పెషల్ పీపుల్. సో వీళ్ళు ఏమంటే ప్రేమిస్తే సర్వస్వానంతా డబ్బుని అన్నీ కూడా వదిలేసుకుంటారు ప్రేమించిన కోసం. అంటే వాళ్ళకున్న సర్వస్వం, ఆదాయం, ఆస్తులు కూడా నచ్చిన వ్యక్తి కోసం దారబోసుకోవడం కూడా రెడీగా ఉంటారు. ఎన్ని వేల కోట్లను వదిలేసుకోవడం. ఇప్పుడు ఒక అమ్మాయికి 100 కోట్లు ఉంటుంది, ఒకే కూతురు ఉంటుంది, తండ్రి ఒప్పుకోడు, ఆ ఆస్తిని అంతా వదిలేసుకొని చిన్న బేదోడితో కూడా వెళ్ళిపోవడం కూడా రెడీగా ఉంటారు. అంటే ఇష్టపడితే వీళ్ళు ఇష్టంగా అందరిని ఈజీగా ఇష్టపడరు మంగళవారం పుట్టిన వాళ్ళు. సో ఇష్టపడితే ఏ స్టేజ్ కన్నా వెళ్తారు. ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తారు. వాళ్ళు ఫ్రెండ్స్ కానీ కష్టంలో ఉంటే అడగకపోయినా వాళ్ళు తెలిస్తే చాలా సాయం చేసేస్తారు. పోయి వీళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా అప్పు చేసేనా ఫ్రెండ్స్కి ఆదుకుంటారు. మంచి గుణం చిన్నప్పటి నుంచే ఉంటుంది వీళ్ళకి ఆ గుణం. సో ఏజ్ పెరిగే కొద్దికి ఫ్రెండ్షిప్ వాల్యూ ఎక్కువ అవుతుంది. ఫ్రెండ్స్తో అంతా షేర్ చేసుకుంటారు, మంచి చెడ్డ అన్నీ. వాళ్ళ సలహాలు తీసుకుంటారు. అంటే నాకు అన్నీ తెలిసిన ఫీలింగ్ ఎప్పుడు ఉండదు. దే ఆర్ వెరీ వెరీ క్లెవర్, హార్డ్ వర్కింగ్. వీళ్ళు ఒక ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యారంటే వీళ్ళు చేసిన పని తప్పు పట్టాలంటే 100 మంది కూర్చున్న తప్పు పట్టలేరు. అంత బాగా వర్క్ చేస్తారు వీళ్ళు. సో ఎక్కువ మంది ఇంజనీర్స్ అవుతారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫీల్డ్, ఆర్కిటెక్ట్ ఫీల్డ్లోకి ఎక్కువ. సో రిమైనింగ్ పర్సన్స్ కొంతమంది మెడికల్ ఫీల్డ్, డెంటల్ ఫీల్డ్, ఆయుర్వేదిక్ ఫీల్డ్, అండ్ లాస్ట్ చెప్పాలంటే ఫార్మింగ్ ఫీల్డ్లో అంటే వ్యవసాయంలో ఉండే వాళ్ళు కూడా ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు మంచి పేరు, మంచి నైపుణ్యం గల వాళ్ళుగా ఉంటారు. సో చాలామంది మంగళవారం పుట్టాడు సార్ మా అబ్బాయి, చాలా బాధగా ఉంది సార్ అంటుంటారు. చాలా మంగళం అంటే అర్థం ఏంటి? దివ్యం. సో ఇక్కడ కుజుడు ఏం చేస్తాడంటే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. మనం కుజుడిని తలుచుకుంటే చాలు, మనసులో ధ్యానించుకుంటే చాలు. ఈ మంగళవారంకి ఇంకొక 2 దేవుళ్ళు సపోర్ట్ కావాలి. హిందూస్ అయితే ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి. ఇద్దరిని మంగళవారం తలుచుకున్నా, గుడికెళ్ళి పూజ చేసుకున్నా కూడా అక్కడక్కడ వీళ్ళకి వచ్చే సమస్యల్ని అధిగమించవచ్చు. ఈ మంగళవారం పుట్టే వాళ్ళకి గొప్పతనం ఏమంటే ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక వెంటుకు వాసులో బయట వచ్చేసి వీళ్ళు సక్సెస్ కొడతారు. ఎన్ని ప్రాబ్లమ్స్ చుట్టుముట్టినా కూడా దే నో హౌ టు విన్ ఇన్ ఎనీ సర్కమ్స్టెన్స్. ధోని ఎలాంటి టైంలో కూడా మ్యాచ్ గెలిచే గేమ్ ప్లాన్ వేసినట్టు ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు గెలవడానికి పుట్టిన వాళ్ళలాగా అనుకుంటుంటారు. ఈ ప్రాబ్లంలో వీడు అవుట్రా అనుకుంటారు, బయట వచ్చి గెలిచి మళ్ళీ చూపిస్తాడు. సో వీళ్ళకి దయాగుణం ఎక్కువ, చాలా అందంగా ఉంటారు, హెల్పింగ్ నేచర్ ఎక్కువ, తొందరగా సెటిల్ అవుతారు, ఓపిక ఎక్కువ, అండ్ ఎవరిని ఇష్టపడినా మనస్ఫూర్తిగా ఇష్టపడతారు. ఆ ప్రేమలో ఎలాంటి కల్మషం ఉండదు, స్వార్థం ఉండదు. సో ఇలాంటి వాళ్ళని ప్రేమించిన వాళ్ళు వాళ్ళ అదృష్టవంతులు. ఎందుకంటే వీళ్ళు అన్నీ చూసే ఇష్టపడతారు. సో వాళ్ళు బెస్ట్ అనమాట ఆ లెక్క చెప్పాలంటే. అండ్ చాలామంది పేరెంట్స్ అయితే సార్ మా అబ్బాయి మంగళవారం ఫ్రైడే పుడితే చాలా అదృష్టంగా అనుకుంటారు, మంగళవారం పుడితే చాలా బాధపడుతున్న పేరెంట్స్. నేను చెప్పా అంతకన్నా మంచి వారం లేదండి. సో మంగళవారం పుట్టడం కూడా ఒక గొప్ప వరం అని చెప్తాను నేను. అండ్ వీళ్ళకి ట్యూస్డే
అన్ని పనులు సక్సెస్ అవుతాయి. వీళ్ళు ట్యూస్డే పనులు మొదలుపెట్టిన ఆటంకాలు రావు. లక్కీ నంబర్స్ కానీ అండ్ దాంతోపాటు లక్కీ కలర్స్ కానీ లక్కీ స్టోన్ కానీ ఏమి ఉంటుందండి వీళ్ళకి? మంగళవారం పుట్టిన వాళ్ళకి లక్కీ నెంబర్ 2 అండ్ 9. 2 చంద్రుడు, చాలా కామ్గా ఉంటారు. 9 కుజుడు, 2 కూడా చాలా ఓపిక ఉండే నెంబర్. కుజుడు అంటే చాలామంది కోపము, పవర్ ఎక్కువ అనుకుంటారు కదా. పవర్ ఉంది, ప్రేమించిన వాళ్ళ మీద పవర్ చూపించారు. వీళ్ళు ఓపికగానే ఉంటారు. భర్త అనుకోండి ఎంత తిట్టినా కొట్టినా వీళ్ళు ఆ ప్రేమ వల్ల వీళ్ళు ఓపెన్ కారు. సో భరించే రేంజ్ భరిస్తారు. బట్ ఒక్కసారి వీళ్ళ కోపం వస్తే పక్కనోడు తట్టుకోలేడు, అది ప్రళయమే. సో ఈ కుజుడు ప్రభావం వల్ల వీళ్ళకి డబ్బులు బాగా కూడతాయి. దిల్ బి వెరీ పవర్ఫుల్ పీపుల్. ఓకే, రిలేషన్షిప్లో ఏ విధంగా? రిలేషన్ చెప్పాం కదా సార్, వాళ్ళు ప్రాణం వదిలేస్తారు రిలేషన్ కోసం. ప్రేమించిన అబ్బాయి కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అక్కా చెల్లెలు కావచ్చు, దే విల్ మెయింటైన్ వెరీ గుడ్ రిలేషన్. ఈ చూసే పుట్టిన వాళ్ళు బాండ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, రిలేషన్స్కి. తర్వాత లక్కీ నెంబర్ 2, 9. లక్కీ స్టోన్ మూన్ స్టోన్, చంద్రకాంతం అని. మోర్ దెన్ 5 క్యారెట్స్, 5 కన్నా ఎక్కువ ఉండాలి. చూపుడు వీళ్ళకి కానీ మెడలో కానీ డాలర్ రూపంలో వేసుకుంటే వీళ్ళ గుండెకి దగ్గరగా ఉండి, హార్ట్కి బ్రెయిన్కి దగ్గరగా ఉండి వాళ్ళకి కరెక్ట్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. వీళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నారు సార్, వీళ్ళు ఎక్కువ మంది వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్లో వెరీ పవర్ఫుల్గా ఉంటారు. వర్క్ పర్ఫెక్షన్ ఉంటుంది. వీళ్ళు వర్క్ చేసామా గవర్నమెంట్లో ఉంటే కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. అండ్ వీళ్ళ వర్క్ని 100 మంది స్క్రూటినీ చేసినా కూడా అలా టిక్ వేయాల్సిందే, ఎక్సలెంట్ అని. సో మంగళవారం పుడితే పేరెంట్స్ భయపడద్దండి, దే ఆర్ జర్మ్స్. అంటే వాటి డైమండ్ అని చెప్పచ్చు మనము. తల్లిదండ్రులకి చాలా వాల్యూ ఇస్తారు, చేసే పనికి ఇంపార్టెన్స్ ఇస్తారు, డబ్బుని బాగా జాగ్రత్తగా దాచుకుంటారు. ఎక్కడన్నా అవసరం ఉంటే ఫ్రెండ్షిప్లో వాళ్ళకి కానీ బంధువుల్లో కానీ అడక్క ముందే సాయం చేసే గొప్ప గుణం ఉంది వీళ్ళకి. సో చాలా మంచి, చెప్పాలంటే అన్ని మంచి గుణాలే వీళ్ళకి. సో వీళ్ళకి ఎక్కువ క్రీమ్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్ బట్టలు బాగా కలిసి వస్తాయి. వీళ్ళు ఏ టాస్క్ తీసుకున్నా కూడా దే డూ ఇట్ విత్ 100% లవ్ అండ్ అఫెక్షన్. వర్క్ కూడా ప్రేమగా చేస్తారు. సో నాకు ఈ 7 వారాల్లో చూసుకుంటే స్పెషల్గా చెప్పాలంటే మంగళవారం పుట్టిన వాళ్ళకి దేవుడు అన్ని శక్తులు, అన్ని మంచి గుణాలు ఇచ్చి పంపించాడు. ఓకే, వీళ్ళకి ఎలా అండి అంటే బిజినెస్ పరంగా కానీ, రియల్ ఎస్టేట్ పరంగా కానీ, ఇండస్ట్రీ పరంగా కానీ చూసుకుంటే సో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే? ఏం లేదు సార్, మంగళవారం పుట్టిన వాళ్ళు ఏ రంగంలో పోయినా కూడా టాప్లో ఉండాలి. రియల్ ఎస్టేట్, సినిమా రంగం కానీ, పాలిటిక్స్ కానీ, మనీ ఎర్నింగ్ చేసే ఏ బిజినెస్ కానీ, స్టీల్ నుంచి సిమెంట్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, హోటల్, లగ్జరీ హోటల్స్, స్టార్ హోటల్స్, ఏదైనా కానీ ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు ఏ ఫీల్డ్లో ఎంటర్ అయినా కూడా నువ్వు బెస్ట్ అనిపించుకుంటాడు, అతనే బెస్ట్. సో నా భాష చెప్పాలంటే మనం వాళ్ళకి చక్కటి పేరు పెట్టగలిగితే, అంటే ఈ వజ్రాన్ని మనం సానా పెట్టగలిగితే మంచి పేరుతో, ఎందుకంటే ట్యూస్డే 1 లక్షల మంది పుట్టుండొచ్చు, ఈ క్వాలిటీస్ అందరిలో ఉంటాయి. ఒక వజ్రాన్ని తీసి మట్లో వేసేస్తే అది రాయలాగా ఉంటుంది చూడడానికి, దాన్ని సానబెట్టి వెలుగు వచ్చినప్పుడే మనం ఆ డైమండ్ని గుర్తిస్తాం మనం. సో ఈ వజ్రాన్ని గుర్తించాలంటే న్యూమరాలజీ సాయం ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మంగళవారం నేను చాలామంది చూశాను, 90 మెంబర్స్ షైన్ అయితే ఒక 10 మెంబర్స్ షైన్ కావట్లేదు అనుకోండి, వాళ్ళ పేరులో రాంగ్ నెంబర్స్ వల్లే, పుట్టుకలో రాంగ్ లేదు. సో ఒక మూన్ స్టోన్ వేసుకొని ఎక్కువ కలర్ నేను చెప్పినట్టు బ్లూ కలర్, క్రీమ్ కలర్, రెడ్ కలర్ వేసుకొని చక్కటి పేరు కానీ పేరెంట్స్ ఇవ్వగలిగితే వీళ్ళకి మామూలుగా ఎలా అంటే మనము ఆయుష్ 100 ఏళ్ళకి లెక్కేస్తున్నాము, పేర్లో నంబర్స్ బాగాలేనప్పుడు ఆయుష్ తగ్గుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యువరాజ్ సింగ్ పేరు బాగుంది, ఆ పేరులో ఆయన ఆయుష్ 100 అనుకోండి, యూవీలో ఆయుష్ 15 ఉంటుంది. ఓకే, హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో పేరు చక్కటి పేరు పెట్టుకుంటే ఆ పేరు పిలవంగా ఆ పేరు మంత్రం అయ్యి ఒంట్లో ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా తొలగిపోతాయి. సో అందుకే నా భాష పేరే మంత్రం దైవబలం. చక్కటి పేరు పెట్టుకుంటే ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు అంటే చాలామంది అంటుంటారు, అన్న నువ్వు ఆదివారం గురించి చెప్పావు బాగుంది, నాకు అంత పవర్ లేదు. ఇప్పుడు ఈరోజు మనం చెప్తున్నాం, అరే నాకు ఆ లైఫ్ అలా లేదే. మనం నమ్ముకొని పెట్టుకున్న పేర్లో లోపమే. ఆ మంగళవారం పుట్టిన డిఫెక్ట్స్ ఏమి ఉండవు. ఓకే ఓకే, అంటే ఇప్పుడు టీవీ ఉంది నాన్న, కరెంట్ లేకపోతే రాదు, లేదా మంచి భూమి ఉంది, రైతు బాగున్నాడు,
భూమిలో నీళ్ళు ఉన్నాయి, పవర్ లేదు, సేద్యం చేసుకోలేడు కదా. అంటే అన్నీ ఉంటేనే కూడితేనే దేవుడిచ్చిన పుట్టుక బాగుంది, అన్నీ బాగున్నాయి, పెట్టుకున్న పేరు బాగాలేకపోతే యూస్ చేసుకోలేం. పిల్లల విషయంలో ఏ విధంగా ఉంటుందండి? సార్ పిల్లలు అనే ఈ ఎడ్యుకేషన్లో టాప్ ఉంటారు, పేరెంట్స్కి మంచి రెస్పెక్ట్ ఇస్తారు వీళ్ళు. అంటే బై బర్త్ ఒక గొప్ప గుణాలు ఉన్నాయి వీళ్ళు. సో ప్రేమించడం, రిలేషన్స్కి వాల్యూ ఇవ్వడం, పెద్దవాళ్ళు చూసి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. రైట్ ఫ్రమ్ ఏజ్ 1 నుంచే వీళ్ళు దే ఆర్ లెర్నింగ్. సో బై దే కమ్ టు 20-21 వాళ్ళు జంప్స్ లాగా అయిపోయి ఉంటారు. సో ఇంత మంచి పిల్లలకి మంచి పేరు పెట్టే డ్యూటీ మన మీద ఉంది. సో నేను కొన్ని వేల మందికి పిల్లలు పేర్లు పెట్టాను సార్, పైగా పర్టికులర్గా మంగళవారం పుట్టిన వాళ్ళు. నేను వాళ్ళ పేరెంట్స్ చెప్తాను, సార్ బాగుంటుంది అంటే, సార్ మా వాడు మాట అయినట్లేదు, మీరు మంచి పేరు పెట్టలేదు, పెట్టిన పేరు ఏంటి, మంచి పేరు పెట్టి వాడిని పిలిచే పేరు లక్కీ, అన్లక్కీ అయిపోతాడు. పండు బయట పెడితే ఎండిపోతుంది, కుళ్ళిపోతుంది. పెట్టే పేరులో ఆయుష్ ఉండాలి, దట్స్ మై స్ట్రాంగ్ మోటివ్. సో ఏం పేరు, ఇప్పుడు నరేంద్ర మోడీ, ఇంత పేరే బట్ ఇంత పవర్ ఉంది. అల్లు అర్జున్ ఫుల్ పవర్, మహేష్ బాబు ఫుల్ పవర్, దాని మళ్ళీ మనం మహి అని, నరేష్ని నర్రి అని అంటే మనం చెడగొడుతున్నాం పేర్లని. పరిపూర్ణమైన పేరులో దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటాయి. అంటే ఎలా అంటే సగం పూజ చేసి లేచి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, అతిథికి సగం తిండి పెడితే ఎలా ఉంటుంది, సగం గ్లాస్ నీళ్ళు ఇవ్వవద్దు, ఫుల్ గ్లాస్, అంటే అన్నీ పరిపూర్ణం. సో ఈ పేరులో కూడా మంచి ఎనర్జీ పెట్టుకోకూడదు, పరిపూర్ణమైన ఆయుష్ పిల్లలకి పర్టికులర్గా. అదేలేండి. ఓకే, గ్రేట్. అయితే చాలామంది అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్, అది కంపెనీ కానివ్వండి, వెబ్సైట్ కానివ్వండి, లేదంటే కొంతమంది యాప్స్ డెవలపర్స్ ఉంటారు, కొంతమంది కొత్త బిజినెస్ పెట్టుకోవాలనుకుంటారు, కొంతమంది పిల్లల పేర్ల విషయంలో అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, ఏ పేర్లు పెట్టుకుంటే బాగుంటుంది, పిల్లలకు ముఖ్యంగా ఏ నేమ్ అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ కానీ, అకార్డింగ్ టు న్యూమరాలజీ కానీ, అకార్డింగ్ టు వాళ్ళు పుట్టినటువంటి వీక్ డేస్ ఏవైతే ఉన్నాయో, సో ఏం సూచిస్తుంది, ఏం చేయొచ్చు అనేటువంటి ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. వీడియో చూసిన తర్వాత వాళ్ళు కూడా అపాయింట్మెంట్ వెంటనే తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. సో అప్రోచ్ ఏ విధంగా ఉండాలంటారు? సో నాన్న, చాలామందికి పిల్లలు మాట వినట్లే ఉంటారు, లేకపోతే తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్నపిల్లలకి, కింద పడి దెబ్బలు తగలడం, పెద్దవాళ్ళని తిరుక్కోవడం, లేదా పెద్దవాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు, బిజినెస్ బాగుండి సడన్గా పడిపోవడం. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. పేరులో రాంగ్ నంబర్సే దీనికి కారణం. సో అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్కి డైరెక్ట్గా నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో లేదు, కొంతమందికి వాళ్ళ పేర్లు ఏమో తెలుసుకోవాలి, రాంగ్ నెంబర్ ఉందా లేదా, నా పేరు బాగుందా లేదా, కొంతమంది డౌట్ ఉంటుంది. అంటే క్లియర్గా తెలిసిన వాళ్ళే అపాయింట్మెంట్ తీసేసుకోమంటున్నా. ఇప్పుడు మంది పెడుతున్నారు, అన్న 7 ఏళ్ళుగా హెల్త్ బాగాలేదు, 7 ఏళ్ళుగా సంబంధాలు బాగాలేవు నాకు మా ఆయనకి, అట్లాంటి వాళ్ళు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసేసుకోండి. లేదు నా పేర్లు ఏమో తెలుసుకునే వాళ్ళకి 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ 2 వాట్సాప్ నెంబర్ పెడితే కరెక్షన్ అవసరమా లేదా, కరెక్షన్ అవసరం ఉందని నేను పెట్టిన వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా మనం నెక్స్ట్ లెవెల్కి ఏం చేయాలో వాళ్ళకి. కొంతమంది డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చా? డైరెక్ట్ అపాయింట్మెంట్ చాలామంది తీసుకుంటున్నారు, అందుకని చాలామంది ఇష్టపడట్లేదు, చెప్పించుకోవడం కూడా ఇష్టపడట్లేదు. అంటే ఏముంది మనకు తెలుసు అన్న, తెలిసినప్పుడు టైం ఎందుకు, డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఎక్కువ మంది తీసుకుంటున్నారు. సో వాట్సాప్ చేయాల్సిన విధానం, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి, 9133789199, 9133789199 ఫస్ట్ వాట్సాప్ నంబర్. ఈ నెంబర్కే మెయిన్గా వాట్సాప్ పెట్టండి. సెకండ్ వాట్సాప్ నెంబర్ నాది, కొంచెం లేట్గా రావచ్చు కాబట్టి ఫస్ట్ నెంబర్కే ఇంపార్టెన్స్ ఇవ్వండి. సెకండ్ నెంబర్ 9121685513, 9121685513. నెగిటివ్ నెంబర్స్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా ఆ పేరుని కరెక్ట్ చేసుకోవడం ద్వారా లైఫ్ అంతా వాళ్ళు హ్యాపీగా ఉంటారని నేను పవర్ ఆఫ్ న్యూమరాలజీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకోటి నాన్న, చిన్నపిల్లలు ఎక్కువ మంది అంటే 22, 21, 19, 20లో పట్టి లాస్ట్ 5-6 ఇయర్స్ లోపల పిల్లవాళ్ళకి చాలామంది పేరెంట్స్ సరిగా పేర్లు పెట్టుండరు, డౌట్ ఉంటుంది వాళ్ళకి. నా భాష చెప్పాలంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవడం బెస్ట్. నిన్న మొన్న కూడా ఒక 20-30 వాట్సాప్లో వచ్చాయి, ఈ పేరు పెడితే బాగుంటుందా, ఈ పేరు పెడితే బాగుంటుందా అని. అది నాకే వదిలేస్తే బెస్ట్ నేమ్స్, ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఏ బెస్టో నా సలహా ఏమంటే చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే నేను నా బెస్ట్ ఇవ్వగలను. ఎందుకంటే 4-5 పేర్లు అనుకోవడం, కొన్ని నెలలు ఆ పేర్లు పిలవడం వల్ల పిల్లలకి నెగిటివ్ జరిగే ప్రమాదం ఎక్కువ ఉంది. సో మనం ముద్దు పేర్లు జోలికి పోము,
చక్కటి పేరు పెడతాము, ఆ పేరే వాళ్ళకి మంత్రం అవుతుంది. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక బిజినెస్కి సంబంధించింది కానివ్వండి, అంటే చాలామంది యాప్స్ కానీ, వెబ్సైట్ కానీ, లేదంటే కంపెనీ లోగో కానీ, లేదంటే కంపెనీ నేమ్స్ కానీ, లేదా ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానీ, అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్, అకార్డింగ్ టు న్యూమరాలజీ ఎటువంటి నేమ్ పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ చాలామంది మ్యారేజ్ లైఫ్ గురించి కూడా ఏ నెంబర్ గురించి ఏ నెంబర్ డిస్టర్బెన్స్గా ఉంటాయి అటువంటివి కూడా తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించండి. అండ్ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల అండ్ డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.